ఎఫర్టు, మనీ, ఇంటెలిజెన్స్ అనేది ఆ విధంగా ఉపయోగించుకోవాలి. ఉన్నదాన్ని రెడీమేడ్‌గా కావాలి. ఇప్పుడు పక్కింటి వాళ్ళ దగ్గర ఏదో ఉంది అని అంటే, అట్లాంటి భర్త నాకెందుకు దొరకలేదని అనుకుంటే ఎట్లయితది? ఉన్న భర్తతోటి అది చేయించుకోగలగాలి. చెప్తే ఇంటరా అంటే, అది మీరు డిస్కస్ చేసుకోవాలది. తర్వాత బాయ్స్ తెలుసో తెలియకనో మంచికో చెడుకో ఆల్రెడీ ఒకరు కమిట్ అయ్యాం కాబట్టి మన పార్ట్నర్‌నే మనం ఏ విధంగా కావాలనుకుంటున్నామో ఆ విధంగా తనని మార్చుకోగలగాలి. అదే కదా రియల్ మెన్ అంటే. నేను ఎక్కడనో చదివిన మెన్ అంటే హండ్రెడ్స్ ఆఫ్ విమెన్ తోటి సెక్స్ చేసేటోడు కాదు. రియల్ మెన్ ఎవడంటే ఒకే విమెన్ తోటి 100 స్టైల్స్‌లో చేయాలి. వాడు రియల్ మెన్ అంటాడు. అది ఎక్కడో చదివినా నేను. దానికి నేను ఒక కామెంట్ కూడా పెట్టిన. కరెక్టే అది. దానివల్ల ఒక ఎమోషనల్ బాండింగ్ వస్తది. మంచి అండర్‌స్టాండింగ్ వస్తది. వాళ్ళ మధ్య అన్యోన్యత ఉంటది. ఎట్లాంటి సెక్షువల్ ట్రాన్స్‌మిట్ డిసీజెస్ రాకుండా ఉండడానికి ఛాన్సెస్ ఉంటది అని చెప్పిన నేను. యాక్చువల్లీ ఏందంటే, మనము బయట ఆశపడవసరం లేదు. ఆ హోటల్‌లో ఫుడ్ బాగుంటది. ఏదో టైంకి తినొచ్చు గానీ, మనం చేసుకోగలగాలి అది. మనకు అవకాశం ఉంది కదా! ఆ బాడీ ఉంటే నాకు నచ్చుతుందంటే, ఆ బాడీని నీ పార్ట్నర్ లోపల చేసుకోవాలి నువ్వు. నాకు అట్లా ఫిగర్ ఉంటే నచ్చుతుందంటే, ఆమె లోపల చేసుకోవాలి మనం. మందిది ఆశిస్తే ఎట్లయితది? అది ధర్మంగా శాస్త్రపరంగా కూడా ధర్మం కాదు. సొసైటీ కూడా ఒప్పుకోదది. నెక్స్ట్ పాయింట్. వ్యాపారము, ఉద్యోగము లేదంటే ఇట్లాంటి వినోదము లేకపోతే జిమ్స్ వీటి ముసుగులో పర్టికులర్గా ఎనీ కమ్యూనిటీని ఆ విధంగా టార్గెట్ చేసి అమాయకులైన వాళ్ళని ట్రాప్ చేసి వాళ్ళని వేధించడము. కొన్నిసార్లు వాళ్ళు కూడా ఇంట్రెస్ట్‌గా వెళ్ళొచ్చు. కానీ ఎక్కువ మంది ట్రాప్ అయ్యి పోతారని నా విశ్వాసం. ఇంకా భారత్ అంత పడిపోలేదని నా నమ్మకం. అట్లా చేయడం అనేది చాలా తప్పది. నా పాయింట్ ఆఫ్ వ్యూలో లేడీస్‌కి సొసైటీలో వ్యవహారికంగా ఏం జరుగుతుంది, యాక్చువల్లీ ఎట్లా ఫంక్షన్ అయితుంది అనేది అంత ఎగ్జాక్ట్‌గా తెలియదనేది నా నమ్మకం. కాబట్టి వీటన్నిటిని సూపర్వైజ్ చేసుకొని మానిటర్ చేయాల్సినటువంటి బాధ్యత పురుషుడిదే. ఇప్పుడు మనకు ఇంటి దగ్గర మొక్కలుంటాయి, ఏసీ ఉంటది, ఫ్యాన్స్ ఉంటాయి, కార్స్ ఉంటాయి, బైక్స్ ఉంటాయి. వాటన్నిటిని మనం ఎట్లా మెయింటైన్ చేస్తున్నామో వీళ్ళని కూడా అట్లనే చూసుకోవాలి మనం. బయటికెళ్తున్నారు, వస్తున్నారు. వాళ్ళకి తెలిసి చేయొచ్చు, తెలియకుండా కూడా చేయొచ్చు. దాని ఎఫెక్ట్ ఏమొస్తది, ఏదైనా చేస్తే దాని సబ్సిక్వెన్సెస్ ఏం జరుగుతాయనేది అందరి లేడీస్‌కి తెలియదని నేను అనుకుంటున్నా. అంత వీళ్ళేదో హుషారున్నాం అనుకుంటారు గానీ, అంత హుషారు ఉండరు. ఉంటే గట్ట ఎందుకు ట్రాప్ అయితారాళ్ళు? ఇంకోటి జనరల్‌గా చాలామంది మగవాళ్ళకి గూడా ఈ ఇవి ఇప్పుడు సొసైటీలో ఇదొక గ్రడ్జ్ ఉంది. దీన్ని ఈ విద్వేషాలను, ఈ పగలను, ఈ ప్రతీకారాలను పెట్టుకొని ఈ విధంగా చేస్తున్నారు. చాప కింద నీరులాగా ఇది వ్యాపిస్తుంది.